నమస్తే. నేను మీ అశ్విని కుమార్. తిరుమల తిరుమల గురించి చాలా జరుగుతున్నాయి. వీడియోస్ చేయమన్నారు. ఆలోచించాను, తిరుమల గురించి చేయొచ్చా లేదా, టీటీడీలో అక్కడ జరుగుతుంది ఏంటి. కానీ తప్పలేదు, చాలా విషయాలు తెలియాల్సినవి ఉన్నాయి. కంటిన్యూగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఒక పథకం ప్రకారం జరుగుతున్నాయా, తిరుమలలో కానీ సింహాచలం దగ్గర నుంచి తీసుకొస్తే హిందూ దేవాలయాల మీద మీడియాలో బయటికి రానియట్లేదు. ఎందుకంటే అధికార పార్టీకి చెందిన ఛానల్స్ ఎక్కువ ఉన్నాయి. సో సహజంగానే ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా అధికార పార్టీకి మద్దతుగా ఎక్కువ ప్రింట్ ఆర్ ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నప్పుడు విషయాలు బయటికి రావు. అది పార్టీకి సంబంధం లేదు, రాష్ట్రాలకు సంబంధం లేదు. సహజంగా వాళ్ళకి మద్దతుగా ఉన్న ఛానల్స్ నెగిటివ్ ఉంటే తొందరగా పబ్లిష్ చేయరు. ఈ పార్టీ కొత్తగా అధికారంలోకి వచ్చింది, 11 నెలలు అయింది. 11 నెలలు అధికారంలోకి రాగానే ముందుగా ఫోకస్ పెట్టారు. తిరుమల ప్రక్షాళన అన్నారు, టీటీడీ ప్రక్షాళన అన్నారు. తిరుమలలో అంతా కూడా ఎక్కడ అన్యమతం ఉండకుండా చూస్తామన్నారు. కల్తీ నెయ్యి లేదా గీ అడల్ట్రేషను, అట్లాగే ఒక అడుగు ముందుకెళ్ళి బీఫులను కూడా లడ్డూల్లో కలుపుతున్నారు అన్న దాని దాకా వెళ్ళిపోయారు. నేను అప్పుడే ఒక వీడియో చేశాను. ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు కలిపి పోటీపడి తిరుమల లాంటి పవిత్రమైన స్థలాన్ని ఈ రాజకీయాలతో కూడా డిఫేమ్ అవుతోంది, జాగ్రత్త అని ఒక వీడియో కూడా చేశాను. కుదిరితే చివరిలో ఎండ్ స్క్రీన్లో పెడతాను. ఏం జరుగుతున్నాయి సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ అని. నేను 48 గంటల కిందట ఒక వ్యక్తి క్యాబ్ డ్రైవరు అక్కడ నమాజ్ చేసుకుంటానికి వచ్చాడు అనగానే ఆ వీడియో చేశాక అది జరిగిన 24 గంటలకి మద్యం మత్తులో కానిస్టేబుళ్ళు కార్లు రెండో ఘాటు మీద కర్ణాటకకి చెందిన కార్లను గుద్దటమే కాదు, అక్కడ యాక్సిడెంట్ చేయటమే కాదు, చాలా పెద్ద ఒక సీన్ క్రియేట్ చేశారు. తీరా చూస్తే వాళ్ళందరూ కూడా మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుళ్ళు. ఎక్కడికి పోతోంది, ఏం జరుగుతోంది, ప్రభుత్వం ఏం చేస్తోంది? తొక్కిసలాట జరిగింది, వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట జరిగినప్పుడు ప్రాణాలు కోల్పోయారు భక్తులు. అక్కడ ఏదో ఒక వివరణ ఇచ్చారు, ఆ వివరణతో అక్కడితో ఆగిపోయింది ఆ ఎపిసోడ్. ఆ తర్వాత తీసుకుంటే పైన మాంసం ఇవన్నీ కూడా భుజిస్తూ దొరికారు. ఆ తర్వాత మద్యం బాటిళ్ళు దొరికినాయి. ప్లాస్టిక్ పూర్తిగా బ్యాను, కానీ ప్లాస్టిక్ వెళ్తూనే ఉంది. ఇవన్నీ జరుగుతుంటే ఒక వ్యక్తి అయితే డ్రోన్ సాయంతో చిత్రీకరించడానికే వచ్చాడు. డ్రోన్స్ గాల్లోకి ఎగరేసినప్పుడు పట్టుకున్నారు, ఏదైనా పట్టుకున్నారు. ఆ తర్వాత ఒక వ్యక్తి అలిపిరి చెక్పోస్ట్ దగ్గర స్కూటర్ ఆపకుండా వెళ్ళిపోయాడు. పోలీసులు ఆపడానికి ప్రయత్నించినా కూడా ఆపలేదు. వెళ్ళిపోయాక అతన్ని పట్టుకొని అరెస్ట్ చేశారు. అతను ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తి, మతిస్థిమితం లేని వ్యక్తిగా వదిలేశారు. అక్కడితో విచారణలు ఆగిపోయినాయి. అన్ని విచారణలు ఆగిపోయినవే లేదా తర్వాత జరుగుతున్నది ఎవరికీ తెలియదు. సరే, ఫ్లైట్కి సంబంధించి పైన ఎగరకూడదు అంటే అది ఏవియేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. డ్రోన్స్ విషయం కానీ, మద్యం బాటిళ్ళ విషయం కానీ, మాంసం విక్రయించడం కానీ, లేదా తీసుకొని అక్కడ కూర్చొని భోంచేస్తుండగానే పట్టుకున్నారు కొండపైన, అన్యమత ప్రచారం కానీ, నమాజ్ కానీ, లేదా మధ్యలో కానిస్టేబుళ్ళు, తొక్కిసలాట, ఇవన్నీ కూడా టీటీడీలో పూర్తిగా వైఫల్యాలని చెప్పచ్చు. ఇదేదో గత ప్రభుత్వం చేసింది, మేము అక్కడ చేసాము అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు ఇది ప్రభుత్వాలకి సంబంధించింది కాదు, ఇది మనోభావాలకి సంబంధించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న టీటీడీ హిందువులకి పూర్తిగా హిందూ మనోభావాలకి సంబంధించింది. దేవాలయాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన దేవాలయం. అధికార పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో చాలా వింతగా ఒక కొత్త వాదన తీసుకొస్తున్నారు. బీబీ నాంచారమ్మ ముస్లిం కాదా, ముస్లింకి వెంకటేశ్వర స్వామికి సమర్పించుకుంది, ఇదంతా కూడా అందుకే ముస్లింలు రావచ్చు అని. అది కాదు అక్కడ సమాధానం, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. దాని గురించి మాట్లాడాలి. ఆ బీబీ నాంచారం దానికి సంబంధించిందంతా కూడా అందరికీ తెలిసిందే. అసలు అయినా కూడా
టీటీడీలో ముస్లింలు వచ్చినా క్రిస్టియన్లు వచ్చినా ఎవరు వచ్చినా కూడా డిక్లరేషన్ ఇవ్వటం అందరికీ తెలిసింది. అన్యమతస్తులు వస్తే డిక్లరేషన్ చేసి వెళ్ళొచ్చు, కానీ ప్రార్థనలు చేయమని ఎక్కడా లేదు. సో అధికార పార్టీలు వాళ్ళు కామెంట్స్ జోలికి నేను వెళ్ళటం లేదు. సింహాచలంలో అందరం చూసాము, గోడ కూలి కొంతమంది ప్రాణాలు కోల్పోవటం. అక్కడ గోడ కూలటానికి కారణం కూడా గత ప్రభుత్వం అన్నారు, ఆ తర్వాత మా ప్రభుత్వం అన్నారు. తీరా చూస్తే ఒక వారం కిందటే ఆ గోడ కట్టినట్టుగా కాంట్రాక్టర్ ఒప్పుకున్నారు. గోడ కూలి ప్రాణాలు పోయింది, అది కూడా సింహాచలంలో. మదనపల్లిలో చూస్తే మదనపల్లిలో కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడో ఒకే రూట్ మ్యాప్లో యాత్రలు వెళ్తూ ఉంటాయి. హనుమాన్ జయంతి వేడుకలకు సంబంధించి వెళ్ళొద్దు ఆ రూట్లో, ఎందుకంటే టిప్పు సుల్తాన్ పేరు మీద ఉన్న మైదానం ఆ రోడ్లోనే ఉంది, ఆ మార్గంలోనే ఉంది, మీరు డైవర్షన్కి వెళ్ళండి అన్నారే తప్ప పోలీసులు ఎక్కడ భద్రత కల్పించలేదు. కొన్ని నెలల కిందట పొద్దుటూరులో చూసాం మనం, అయ్యప్ప స్వామి భక్తుల మీద బస్సు మీద దాడి జరగటం. అట్లాగే రాయలసీమలో చెన్నకేశవకు సంబంధించిన ఉత్సవాల్లో మళ్ళీ అక్కడ కూడా దాడి జరగటం. మళ్ళీ రాయలసీమలోనే ఇంకొక ప్లేస్లో అయ్యప్ప స్వామి, నాకు తెలిసి బద్వేలు అనుకుంటాను, అక్కడ కూడా అయ్యప్ప స్వామి భక్తుల మీద దాడి జరగటం. సో సిరీస్ ఆఫ్ ప్లాన్స్ ప్రకారం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో హిందువుల మీద దాడి అని చెప్పచ్చు, ఎక్కడ బయటికి రానియట్లేదు ఎక్కువగా, ఎందుకంటే ప్రభుత్వానికి విమర్శలు వస్తాయని. రిపీట్గా చెప్తున్నాం, ఇది ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా ఇది అందరూ అడగాల్సిన విషయమే. విజయనగరంకి చెందిన సిరాజ్ని అరెస్ట్ చేశారు. చాలా పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది ఆంధ్రప్రదేశ్. తీరా అతనికి లింక్ చూస్తే తెలంగాణ కూడా అదృష్టమే అని చెప్పచ్చు, హైదరాబాదు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, అతనికి ఎన్ని రాష్ట్రాలతో పరిచయాలు ఉన్నాయి, ఎన్ని లింకులు ఉన్నాయన్నవి సంచలన విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. సౌదీ నుంచి అట్లా వచ్చినాయి ఏంటి, ఎవరిని అటాక్ చేయాలి, ఎట్లా బాంబ్ బ్లాస్టులు చేయాలని. సో అతను అక్కడ ఎంత పెద్ద ట్రూప్ని క్రియేట్ చేసుకుంటున్నాడు, హైదరాబాద్కు వచ్చి వెళ్తున్నాడు అంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది. విజయవాడలో చూస్తే బాంబులు కలకలం, అక్కడ బాంబులు పెట్టాం, ఇక్కడ బాంబులు పెట్టాం, ఫేక్ కాలా, ఫ్రాంక్ కాలా, లేకపోతే నిజంగా ఏం జరుగుతుంది. కొన్ని నెలల కిందటే విజయవాడలో కూడా టెర్రరిస్టులను, ఐఎస్ఐ వాళ్ళకి సంబంధించిన వాళ్ళని ఉగ్ర కదలికలు అని చెప్పి చూసాం మనం. దాని గురించి కూడా ఏం నడుస్తుంది. సో ఇవన్నీ మనం చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వాలని విమర్శించటం, అయితే గత ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది సొల్యూషన్ కాదు. నడుస్తూనే ఉన్నాయి. టీటీడీ చైర్మన్ని మార్చాము, ఈవోను మార్చాము అన్నది కాదు. టీటీడీకి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కట్టుదిట్టమైన, ఎందుకంటే రిపీట్గా ఆపరేషన్ సింధూర్ తర్వాత టార్గెట్స్ టెంపుల్స్, ఆంధ్రప్రదేశ్ లాంటి చోట పెద్దగా ఎవరు పట్టించుకోరు ఇలాంటివన్నీ. కన్వర్షన్స్ అనే దాని మీద కూడా పెద్దగా నడుస్తుంది ఇప్పటికే ఉద్యమాలు, కన్వర్షన్ మాఫియా మీద. అలాంటి చోట అయితే ఈ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో టెర్రరిస్టులకి అడ్డాగా మారుతుంది ఆంధ్రప్రదేశ్. అక్కడ కూడా నిఘా వైఫల్యాలు బాగా కనబడుతున్నాయి. ముఖ్యంగా తిరుమలకి సంబంధించి ఈ 11 నెలల్లోని 7-8 ఇన్సిడెంట్లు జరిగినాయంటే వెనక ఏమన్నా రాజకీయ పార్టీ కుట్రన్నా దాన్నైనా బట్టబయలు చేయాలి. లేదు, వెనక ఏ రాజకీయ పార్టీ శక్తులు లేవనుకున్నప్పుడు అధికార పార్టీ ఖచ్చితంగా ఒక ఇన్సిడెంట్ జరిగితే పర్వాలేదు, ఒకటి తర్వాత ఒకటి జరుగుతున్నప్పుడు అధికార పార్టీ వైఫల్యం అన్నది ఖచ్చితంగా ఒప్పుకోవాలి. దానికి సంబంధించి ఏం జరిగింది అనేది ఇంకా ప్రాబ్లం రాకుండా ఎలా పరిష్కరించాలనేది కూడా ఆలోచించుకున్నప్పుడు, అడుగు ముందుకు వేసినప్పుడే ఈ ఉగ్ర కదలికలు కానీ, టీటీడీ సంబంధించి లేదా తిరుమల భద్రతకి సంబంధించి మార్పులు సమూలంగా, భోజనంలో మార్పులు తీసుకొచ్చారా, అన్నదానంకి సంబంధించి అన్నదానికన్నా కూడా ముందు లార్డ్ బాలాజీ ఆయన కాపాడుకోవాలి. ఆయన కాపాడుకునే ముందు స్టెప్స్ తీసుకొని ఆ తర్వాత ఇలాంటివి చేస్తే బాగుంటుందన్నది నా అభిప్రాయం. థ్యాంక్ యూ.